హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్లయితే నేను pTron అనే ఇయర్బడ్స్ అనేది బుక్ చేయడం జరిగింది. అంటే 3 కలర్స్ అనేది బుక్ చేశానండి. ఒకేసారి 3 కలర్స్ అనేది అంటే 3 ఇయర్బడ్స్ అనేది బుక్ చేయడం జరిగింది. pTron BassBuds అని చెప్పి ఉంటుంది వాటి నేమ్ వచ్చేసరికి. అదేవిధంగా నేను ఇది 3 పేర్స్ అనేది బుక్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ కోసం. అంటే నన్ను అడిగారండి వీళ్ళు బుక్ చేయమని చెప్పి అని. దీని ప్రైస్ వచ్చేసరికి ఒకటింటికి వచ్చేసరికి మనకు 899 రూపీస్ అనేది పడడం జరిగింది. అంటే ఇంచుమించు మనకు 900 రూపీస్లో ఒక ఇయర్ బడ్స్ అనేది రావడం జరిగింది. చూడండి, ఇందులో మనకు ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే 2 వచ్చాయి. ఒకటి వైట్ కలర్, ఒకటి బ్లాక్ కలర్ అనేది 2 రావడం జరిగింది. అదేవిధంగా ఈ కవర్లో చూసుకున్నట్లయితే మనకు ఒక బ్లూ కలర్ అనేది ఇయర్ బడ్స్ అనేది రావడం జరిగింది. ఇక లేట్ చేయకుండా చూడండి, నేను ఈ బాక్స్ను బ్రేక్ అనేది అంటే సీల్ అనేది బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేసిన తర్వాత ఇందులో ఏమొచ్చాయని చెప్పి మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ మనకు బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఒక వారంటీ కార్డ్ అనేది రావడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ ఉంది చూడండి. మనకి ఇక్కడ 1700 ఈ విధంగా రేట్ అనేది ఉంది. సరిగా కనబడట్లేదు, మనకు కొంచెం ప్రింటింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. 798 రూపీస్ ఏమో ఉంది ఇక్కడ. చూసుకున్నట్లయితే ఇది pTron అని చెప్పి BassBuds అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లోగో ఉంది. అదేవిధంగా ఇక్కడ BassBuds అని ఉంది. ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ అని ఉంది. ఇట్లా సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ అదేవిధంగా దాని యొక్క బ్రాండ్ ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా వెనకాల దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ కనెక్టివిటీ అని చెప్పి ఉంది. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి మనకు 10 మీటర్స్ వరకు రేంజ్ అనేది సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. అదేవిధంగా 10 mm డ్రైవర్స్ అనేది ఇందులో ఇచ్చారంట. అదేవిధంగా స్పీకర్స్ అని చెప్పి 32 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 18 Hz to 20 Hz అని చెప్పి ఉంది. అదేవిధంగా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి ఇయర్బడ్లో చూసుకున్నట్లయితే 50 mAh బ్యాటరీ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. లిథియం పాలిమర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ కేసు వచ్చేసరికి మనకి ఇక్కడ 400 mAh బ్యాటరీ అనేది ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛార్జింగ్ అనేది వచ్చేసరికి మనకి ఇక్కడ 5 వోల్ట్ ఛార్జర్ అనేది నార్మల్ ఛార్జర్ అందులో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇందులో చూసుకున్నట్లయితే మ్యూజిక్ ప్లేబ్యాక్ వచ్చేసరికి మనకు 6 అవర్స్ వస్తుంది. అదేవిధంగా కాల్ టైం వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 5 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కాల్స్ మాట్లాడితే మనకు 5 అవర్స్ అనేది మనకు ఛార్జింగ్ అనేది వస్తుంది ఇయర్బడ్స్ అనేది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండ్ బై టైం వచ్చేసరికి మనకి ఇక్కడ 100 అవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మనం 100 అవర్స్ అనేది మనం ఉంచవచ్చు మనకు బడ్స్ అనేది వాడుకున్నట్లయితే. అదేవిధంగా ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి ఇక్కడ 1.5 అవర్స్ అంటే మనకు 1 గంటన్నరలో మనకు ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకు ఛార్జ్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా కలర్స్ చూసుకున్నట్లయితే ఒకటి బ్లాక్ కలర్ ఉంది, ఒకటి వైట్ కలర్ ఉంది, అదేవిధంగా ఒకటి బ్లూ కలరు మరియు ఇక్కడ గ్రీన్ కలర్ అని చెప్పి 4 కలర్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. మీద చూసుకున్నట్లయితే 1 year వారంటీ అనేది కూడా ఉంది మనకు అక్కడ చూసుకున్నట్లయితే. ఈ విధంగా మనకు దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే దీని బాక్స్లో ఉన్న ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకు కింద ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ 2499 రూపీస్కు మనకు రావడం జరిగిందండి. మనకు ఈ విధంగా ఉంటుంది బాక్స్ మీద ప్రైస్ అనేది. కానీ మనకు చూసుకున్నట్లయితే ఇది 899 రూపీస్కు మనకు ఆఫర్లో రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ఏమో ఉంది. మళ్ళీ ఎప్పుడైనా పెరగవచ్చు ఇది. కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ 1 year వారంటీ కూడా చూపెడుతున్నారు. ఇక లేట్ చేయకుండా దీని మీద ఉన్న కవర్ అనేది నేను బ్రేక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కవర్ అనేది బ్రేక్ చేయగానే మనకి బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇంకొక బాక్స్ అనేది ఉంది. ఈ బాక్స్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు, పక్కనేస్తున్నాను. చూసుకున్నట్లయితే మనకి ఇది 2 పేర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక పేర్ అనేది నేను ఇప్పుడు ఒక బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎలాంటి సీల్ అనేది లేదు. ఓపెన్ చేయగానే చూడండి మనకి ఇందులో బ్లాక్ బాక్స్ అని ఇచ్చారు. బ్లాక్ బాక్స్ అనేది బయటకు తీయగానే చూడండి మనకి ఇందులో ఒక కార్డ్ అని ఇవ్వడం జరిగింది చూడండి. ఆ కార్డ్ అనేది నేను తీస్తున్నాను. ఇక్కడ pTron అని చెప్పి ఉంది కార్డ్ మీద. ఈ విధంగా ఉంటుంది. నేను ఇది పక్కన పడేస్తున్నాను. చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఇయర్ బడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక ఛార్జింగ్ కేస్ ఉంది. ఛార్జింగ్ కేస్ అనేది తీయగానే చూడండి మనకి ఇక్కడ ఒక కవర్ అనేది ఇవ్వడం జరిగింది దీని మీద. ఇది పక్కన పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఇయర్ బడ్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. లెఫ్ట్ రైట్ అని చెప్పి 2 L and R అని చెప్పి రాసింది. ఈ 2 బడ్స్ అనేది బయటకు తీసాను. అదేవిధంగా ఈ కవర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
ఒక మైక్రో యూఎస్బి కేబుల్ అనేది ఇచ్చారు. అదేవిధంగా 2 పేర్స్ అనేది బడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. రబ్బర్ ఇవి మనకు చెవులో మనకు అడ్జస్ట్మెంట్ స్మాల్ ఉంటుంది, అదేవిధంగా లార్జ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇయర్ బడ్స్కి వచ్చింది మాత్రం మీడియం కలర్ అనేది మనకు ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ఇది యూఎస్బి అనేది మనకు ఛార్జింగ్ కేబుల్ అనేది మనకు మైక్రో యూఎస్బి కేబుల్ తోటి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి ఇది టైప్ సి తోటి రాలేదు, మైక్రో యూఎస్బి కేబుల్తో వచ్చింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇయర్ బడ్స్ అనేది చూడండి మనకు చూపెడతాను ఏ విధంగా ఉంటాయనేది. చూడండి, బ్లాక్ కలర్లో బ్లూ కలర్ అనేది రౌండ్ సర్కిల్ అనేది చూపెడుతున్నారు. అదేవిధంగా బాక్స్ ఓపెన్ చేయగానే చూడండి, ఇప్పుడు నేను ఇందులో మనకు ఒక బటన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆ బటన్ అనేది కూడా మనకు ఈ విధంగా ఛార్జింగ్ అనేది ఎన్ని పాయింట్లు అనేది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను రైట్ ఇయర్ బడ్ను లోపల పెట్టగానే చూడండి మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది చూపెడుతుంది. చూడండి, 2 పెట్టగానే ఈ విధంగా రెడ్ కలర్ రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఈ కేసులో ఉన్న ఛార్జింగ్ అంతా మనకు బడ్స్ అనేది ఎక్కడం జరుగుతుంది. చూడండి, దీని వెనకాల చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెక్స్ అనేది ఉన్నది. 400 mAh బ్యాటరీ ఉందని చెప్పని దీంట్లో మనకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు దీని యొక్క డీటెయిల్స్ అనేది టోటల్గా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి ఉందని చెప్పని, మోడల్ అనేది ఏందని చెప్పని కూడా ఉంది. ఇక్కడ pTron మోడల్ వచ్చేసరికి బెస్ట్ బడ్స్ అని చెప్పి మీద కూడా రాసింది. ఈ విధంగా మనకు టోటల్గా బ్లాక్ కలర్లో ఉందండి. చూడడానికి మీద కొంచెం క్యాప్ అనేది కొంచెం ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇందులో 3 పాయింట్స్ అనేది మనకు చూపెడుతుంది ఛార్జింగ్ అనేది. ఒక పాయింట్ వచ్చేసరికి 25 ఛార్జింగ్ ఉన్నట్లు, అదేవిధంగా 25, 50 ఈ విధంగా ఉన్నట్లు. చూసుకున్నట్లయితే ఇలా 2 కలర్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటాయి. మనకు బటన్ పై క్లిక్ చేయగానే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు ఛార్జింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు చూడండి, లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఛార్జింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మన క్యాప్ అనేది ఎలాంటి మ్యాగ్నెటిక్ కాదండి, మనకు సింపుల్గా మనకు క్లిప్ ఒత్తుకున్నట్లే మనం ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఈ బాక్స్ అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఇయర్ బడ్స్ అనేది బ్లాక్ కలర్లో చాలా బాగున్నాయి. అదేవిధంగా వీటిని పేర్ చేయాలంటే ఒకటికొకటి పేర్ చేయాలంటే చూడండి మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని మనం ఒక 2 సెకండ్స్ అనేది ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు పేర్ అనేది అవుతుంది. రెండింటితో పేర్ అని అవుతుంది. అంటే మనకు రైట్ ఇయర్బడ్తో లెఫ్ట్ ఇయర్బడ్ అనేది పేర్ అవుతుంది. మీకు పేర్ అయిన తర్వాత మనకు మొబైల్కు బ్లూటూత్ ఆన్ చేసుకున్నట్లయితే మనకు అందులో pTron BassBuds అని చెప్పి చూపెట్టడం జరుగుతుంది. చూడండి, నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ 2 ఒకేసారి బ్లింక్ అయిపోయి సడన్గా ఒకటి ఆగిపోతుంది. ఆగిపోగానే చూడండి, ఇప్పుడు నేను నా మొబైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నా మొబైల్ అనేది ఓపెన్ చేయగానే చూసుకున్నట్లయితే నేను బ్లూటూత్ అనేది ఆన్ చేస్తాను. చూడండి, బ్లూటూత్ ఆన్ చేస్తే మనకు చూపెడుతుంది. ఇందులో మనకు సెట్ చేయగానే కింద బ్లూటూత్ అనేది ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆన్ చేయగానే మనకు అవైలబుల్ డివైజెస్ సరికి ఇక్కడ చూపెడుతుంది. చూడండి, అవైలబుల్ డివైజెస్ సరికి సెర్చ్ అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే pTron BassBuds అని చెప్పి మనకు ఇక్కడ చూపెడుతుంది. దానిపై క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఈ బడ్స్ అనేది పేర్ అవుతాయి. చూడండి, పేరింగ్ అని చెప్పి రావడం జరిగింది. మనకు ఒక పేర్ అని ఒక పాపప్ లాంటిది వస్తుంది. అది రాగానే మనకు బడ్స్ అనేది చూడండి ఇక్కడ పేర్ అని రావడం జరిగింది. పేరుపై క్లిక్ చేయగానే మనకు హెడ్సెట్ అంటే మన బ్లూటూత్కు కనెక్ట్ అయిపోయిందండి మన బేస్ బడ్స్ అనేది. ఈ విధంగా చెవిలో పెట్టుకున్నట్లయితే కొంచెం లార్జ్గా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఫీలింగ్ అనేది మంచిగా ఉంది. చూడండి, ఈ విధంగా మనకు రబ్బర్స్ అనేది ఇచ్చారు కాబట్టి కొంచెం గ్రిప్ లాంటిది ఉంటుంది. మనకు బడ్స్ లెక్క ఇచ్చారు కదా, మనకు చెవిలో చాలా ఈజీగా కొంచెం లోపలికి అనేది వెళ్ళిపోతుంది. మనకు గ్రిప్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. చూడండి, పెట్టుకుంటే నాకైతే గ్రిప్ అనేది చాలా బాగుంది. మీడియం రబ్బర్స్తో రావడం జరిగింది కాబట్టి చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మ్యూజిక్ అనేది ఆన్ చేస్తున్నాను. చూడండి, జియో మ్యూజిక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇందులో ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను. ప్లే చేయగానే మనకు ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సౌండ్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. నాకు చూసుకున్నట్లయితే నాకు ఒక 4 పాయింట్స్కే చాలా బాగా వచ్చింది సౌండ్ అనేది. బేస్ కూడా వస్తుంది. మనకు ఇయర్బడ్స్లో బేస్ అనేది రాదు ఎక్కువగా, కానీ ఇందులో బేస్ అనేది వస్తుంది. నేను లెఫ్ట్ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, టోటల్గా నేను మాట్లాడినట్లయితే ఇప్పుడు నాకు ఘోరంగా సౌండ్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నాను కూడా అంటే ఎంత వాయిస్తో మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఉంటుంది. చూడండి, నా వాయిస్ కూడా నాకు ఏం బయట నుంచి ఏమి వినిపిస్తలేదు కాబట్టి నేను మాట్లాడేది కూడా మీకు గట్టిగా వినిపోవచ్చు. ఇప్పుడు నేను పాస్ చేయగానే చూడండి, ఈ విధంగా పాస్ అండ్ ప్లే కూడా చేసుకోవచ్చు.
ఇక్కడ బటన్ మనకు డబుల్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ సాంగ్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి సాంగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోయింది. ఈ విధంగా డబుల్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. త్రిబుల్ ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే బ్యాక్ అనేది రావట్లేదు, అంటే ప్రీవియస్ సాంగ్ అనేది వెళ్ళట్లేదు. ఓన్లీ డబుల్ ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ సాంగ్ అనేది వెళ్ళిపోతుంది. దీని సెట్టింగ్ అనేది టోటల్గా నేను చెప్తాను ఏ విధంగా ఉందనేది కూడా. ప్రస్తుతానికైతే నేను డబుల్ ట్యాప్ చేస్తేనే నాకు నెక్స్ట్ సాంగ్ అనేది వెళ్ళిపోతుంది, కానీ త్రిబుల్ ట్యాప్ చేస్తే నాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. మనకు ఒక 2-3 సెకండ్స్ మనకు గూగుల్ అసిస్టెంట్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకు సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ వర్క్ చేస్తుంది. మనం కాల్ లిఫ్ట్ చేయాలన్నా కూడా సింగిల్ బటన్ పై క్లిక్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది. అదే బటన్ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే కాల్ కూడా కట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సాంగ్ కూడా నేను ఆఫ్ చేయాలనుకుంటే సింగిల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే సాంగ్ అనేది పాస్ అవుతుంది. అదేవిధంగా సింగిల్ ప్రెస్ చేయగానే మనకు ప్లే ఆన్ అవుతుంది. ఈ విధంగా మనం సాంగ్స్ కూడా మనకు సింగిల్ బటన్తో మనకు ఆపరేట్ చేయొచ్చండి. మనం చెవిలో పెట్టుకొని ఒక బటన్ క్లిక్ చేసినట్లయితే సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి ఇయర్బడ్స్ అనేది. చూడండి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటాయి బ్లాక్ కలర్లో. ఇంకా 2 కలర్స్ అన్నీ ఉన్నాయి, మీకు చూపెడతాను అవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా. ఛార్జింగ్ పిన్స్ కూడా మనకు చూపెట్టడం జరుగుతుంది, 2 పిన్స్ అనేది కూడా. నాకు అయితే నచ్చి చాలా బాగా వస్తున్నాయండి బేస్ అనేది. చూడండి ఇక్కడ మనకు బ్లూ సర్కిల్లో మనకు ఒక బ్లూ సర్కిల్ అనేది ఉంది, బ్లాక్లో బ్లూ అనేది ఉంది. మనకు ఈజీగా అర్థమవుతుంది. అది ఎలాంటి ఎల్ఈడి లైట్ కాదండి బ్లూ కలర్ అనేది. మనకు అట్లా ఒక లుక్ కోసం ఆ విధంగా రౌండ్ సర్కిల్ అనేది ఇచ్చారు, కానీ అందులో బ్లింక్ అవుతున్నాయి చూడండి బ్లూ లైట్స్ అనేది. మనకి బ్లూటూత్ అనేది ఆన్లో ఉంది అని చెప్పాను అర్థం. అలా మనకి ఈ విధంగా మనం రైట్లో పెట్టుకొని లెఫ్ట్కి పెట్టుకున్నట్లయితే మనకు ఛార్జ్ కూడా అవుతాయి. 1.5 అవర్లో మనకు చూసుకున్నట్లయితే ఈ కేస్ కూడా ఫుల్ అవుతుంది. చూసుకున్నట్లయితే 2 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఇంకా ఎలాంటి ఛార్జింగ్ అనేది పెట్టలేదు, మనకు బాక్స్లోనే ఛార్జింగ్ తోటి రావడం జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా ఇయర్బడ్స్ అనేది ఈ విధంగా ఉంది. మీద క్యాప్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెన్స్గా ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది చూడండి. వెనక సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ చేసుకొని మనమే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మ్యాగ్నెటిక్ కాదని చెప్పడం జరిగింది. ఈ విధంగా pTron అనే ఆప్షన్ కూడా కింద ఇండికేటర్ అంటే లైట్స్ ఉన్నాయి చూడండి, బ్లూ లైట్స్ ఇండికేటర్స్ కింద మనకు pTron అని చెప్పని ఈ విధంగా ఉంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మిగతా కలర్స్ అనేది మీకు చూపెడతాను చూడండి, అవి ఏ విధంగా ఉన్నాయని కూడా చూపెడతాను. నేను బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 కలర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. మనకి ఇక్కడ బ్లూ కలర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ కలర్ ఇది ఇందాక చూసిన బ్లాక్ కలర్ అనేది, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది కలర్స్ అనేది. చూడండి బడ్స్ యొక్క కలర్ అనేది ఏ విధంగా ఉందనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపెడుతున్నాను చూడండి. ఈ విధంగా బడ్స్ కలర్ అనేది బ్లూ కలర్ అనేది బ్లాక్లో బ్లూ కలర్ రావడం జరిగింది. అదేవిధంగా వైట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు బ్లాక్ కలర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన బ్లూ కలర్లో చూసుకున్నట్లయితే వైట్ కలర్ అనేది సర్కిల్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇయర్బడ్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం ప్లాస్టిక్ బాడే కానీ చూడడానికి చాలా లుక్గా ఉంది. మనకి ఇక్కడ ఒక 15 సెకండ్స్ అనేది మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ బడ్స్ అనేది రీసెట్ అయిపోతాయండి, టోటల్గా రీసెట్ అయిపోతాయి. మీకు ఈజీగా రీసెట్ చేసుకోవాలనుకుంటే ఒక 15 సెకండ్స్ అనేది మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. అదే ఒక 5 సెకండ్స్ అనేది మీరు హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ బడ్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. టోటల్గా బ్లాక్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ ఈ విధంగా ఉంటాయండి బడ్స్ అనేది. ఒక గ్రీన్ కలర్ అనేది మీకు చూపెట్టలేకపోతున్నాను, ఎందుకంటే గ్రీన్ కలర్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకు లైట్గా గ్రీన్ అని ఉంటుంది. బ్లూ కలర్ ప్యూర్గా బ్లూ కలర్ లేదు. వైట్ కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ అనేది ప్యూర్ వైట్ అనేది రావడం జరిగింది. చూసుకున్నట్లయితే దీని యొక్క మనకు బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత అని చెప్పి చూపెడుతున్నారు. సేమ్ కంపెనీ అండి, సేమ్ ఈ విధంగానే ఉంటాయి. మీరు ఏ కలర్ వస్తే మీరు ఆ కలర్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఇయర్బడ్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఆ లింక్పై క్లిక్ చేసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇది అమెజాన్లో బుక్ చేయడం జరిగింది. మీకు అమెజాన్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ఏమో ఉంది. మీరు ఆఫర్ ఉన్నప్పుడు బుక్ చేసుకోండి. నాకు ఈ 900 రూపీస్లో ఇది ఒక మంచి బడ్స్ అండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఒక బటన్స్ అనేది ఇచ్చారు, ఒక ఓన్లీ టచ్ స్క్రీన్ అనేది లేదు. కానీ మిగతాదంతా మనకు బేస్ కానీ సౌండ్ కానీ చాలా బాగుంది. మీకు ఇది నేను చెవిలో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటాయనేది నేను
లాస్ట్లో వీడియోలో కొన్ని శాంపిల్స్ అనేది చూపెడతాను. చాలా బాగుంది. కొంచెం ఏంటంటే మనకు ఒక ప్రీమియం క్వాలిటీ లెక్క లేకున్నా కూడా దీని యొక్క సౌండ్ క్వాలిటీ మాత్రం పరంగా కావాలంటే తీసుకోవచ్చండి. ఛార్జింగ్ కూడా చాలా బాగుంది. The seasons come and go like thoughts of you, like a wave returns to the sea into the blue. They change but in a cycle that I can't lose, each painful but delightful to live through. You came into my life just like another season, not for long, just a time, just like another season. Maybe this time next